ఆగస్ట్ 18 యేసు మూల్యాన్ని చెల్లించెను. నదులన్నీ మహాసముద్రంలో కలిసినట్లే పాపం యొక్క యావత్తు శాపం యేసులో ఏకమైంది. పాపము మరణము యొక్క నిండు జీవితమంతా ఆయనపైనే కుమ్మరించబడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెషయా 53:5-6. కానీ మరో అడుగు ముందుకేసి రక్తసిక్తమైన ఈ ఘోర విషాద ఘట్టంలోనికి ఏకాకిగా ప్రవేశిస్తున్న తన ప్రియకుమారుణ్ణి చూస్తున్న తండ్రి అయిన దేవునికి ఆయనపై ఉన్న వర్ణించజాలని ప్రేమను ధ్యానించండి. నీవు ఆయనతో ఏకమవ్వడానికి దేవుడు, ఆయన కుమారుడు ఇద్దరూ చెల్లించిన వేదనా సహితమైన అపారమైన మూల్యాన్ని ఇక్కడ మౌనంగా గ్రహించు. దేవుని ప్రేమను ధ్యానించడంలో దేవుని వాక్యం నిన్ను నడిపించగలిగే అత్యున్నతమైన శిఖరంలో నీవు ఉన్నావని నేను భావిస్తున్నాను. మరొక సంతానం కలగడానికి అవకాశం లేని ఒకే ఒక్క కుమారుడు ఉన్న ఒక తండ్రిని ఊహించుకోండి. ఆ తండ్రి తన బిడ్డను చెరసాలకు పంపి తన సొంత పెదవులతోనే అతనికి మరణశిక్ష తీర్పు విధిస్తున్నాడు. అంతేకాక ఆ శిక్ష వీలైనంత ఘోరమైన చిత్రహింసలతో పూర్తయ్యేలా చూడడానికి ఆ బిడ్డ మరణాన్ని దుఃఖంతో కాక ఉగ్రతతో నిండిన కళ్ళతో వీక్షిస్తున్నాడు. నీవు ఆ తండ్రి ముఖ కవళికలను గమనిస్తే ఆయన తన కుమారుణ్ణి ద్వేషిస్తున్నాడని లేదా ఆ కుమారుడు చేసిన పాపాన్ని తీవ్రంగా ద్వేషిస్తున్నాడని నిశ్చయంగా అనుకుంటావు. తన కుమారుని విషయంలో పరలోక తండ్రిలో నీవు చూసేది ఇదే. ఎందుకంటే మనుషులు కానీ దెయ్యాలు కానీ కాదు, క్రీస్తు మరణాన్ని సంభవింపచేసింది ప్రాథమికంగా దేవుడే. తన మరణానికి సంబంధించిన అధికార పత్రం తన తండ్రి స్వహస్తంతోనే సంతకం చేయబడి ముద్రించబడిందని యేసుకు తెలుసు. అందుకే ఆయన, నా తండ్రి, నేను దీన్ని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. మత్తయి 26:42. అయినప్పటికీ ఆ శ్రమల మనుష్యుని ఆత్మ అనగా యేసు ఆత్మ దేవునికి విధేయత చూపడంలో ఆనందించింది. తండ్రి హృదయాన్ని సంతోషపరిచిన ఏకైక ద్రాక్షారసంగా ఆయన రక్తమే ఉండింది. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెషయా 53:10. క్రీస్తు శిలువపై మరణించినప్పుడు దేవుడు సంతృప్తి చెందాడు. ఇది ఆయన తన కుమారుణ్ణి ప్రేమించక కాదు, లేదా క్రీస్తు ఆయనకు విధేయత చూపక కాదు. ఎందుకంటే యేసు ఎన్నడూ ఒక్కసారి కూడా దేవుణ్ణి నిరాశపరచలేదు. కానీ దేవుడు పాపాన్ని ద్వేషించాడు. పాపుల పట్ల తన కనికరాన్ని నిరూపించాలనే తన సంకల్పంలో ఆయన తన అద్వితీయ కుమారునిపైనే తన న్యాయాన్ని సంతృప్తిపరిచాడు.